సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గ్రేటర్ వరంగల్ పరిధి 31వ డివిజన్ హనుమకొండ హంటర్ రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షుడు కమిటీ సభ్యుల తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో కళ్యాణం జరిపించారు. అనంతరం అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. తదితరులు పాల్గొన్నారు. వచ్చిన 1500 మంది భక్తులకు భోజనాలు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎర్రబెల్లి నిరంజన్ రావు, అధ్యక్షులు మారుతా రాజేందర్, ఉపాధ్యక్షులు పిన్నింటి కిషన్ రావు, ప్రధాన కార్యదర్శి పిన్నింటి వెంకటేశ్వరరావు, కోశాధికారి తక్కెలపల్లి కిషన్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి మారుతా రాంప్రసాద్, సంయుక్త కార్యదర్శి తక్కలపల్లి సంపత్రావు, కార్యవర్గ సభ్యులు కొత్త సాంబశివారెడ్డి, బైరి రాజిరెడ్డి, గాదే రాజేందర్, గునిగంటి సీతారామరావు, గాలి విద్యాసాగర్, పాలడుగు లక్ష్మీప్రసాద్, కాలనీ వాసులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ చిన్నగా ఉండే చెంత సాబెల్ పెద్ద స్థలం లేదని ఒక గుట్ట ఉండే. ఆ గుట్టను కొట్టుకుంటా భగవంతుని దయ వలన మేము ఫస్ట్ విగ్రేషన్ తీసుకొచ్చినాం. ఇది విగ్రేషన్ తీసుకొచ్చి పెట్టిన ఆయన దయ వల్లనే మనుషులు అందరినీ సందాలు అడుక్కుంటూ ఇది చేసుకుంటూ దాతలు పట్టుకొని ఈ కేజీ తీసుకొచ్చినందుకు ఆ భగవంతుని మీద ఎత్తుకుంటున్నాం. మమ్మల్ని భగవంతుని ముందుకు నడిపిస్తున్నారు. మీరు భక్తులకు ఇచ్చే సందేశం ఏంటి? కాలనీ వాసులకు ఏం చెప్పలేదు? కాలనీ వాసులకు ఎందరికి భక్తులు అందరూ వచ్చి భగవంతుని కాంతల రూపంగా కట్నం రూపంగా డెవలప్మెంట్ కొరకు ఎవరి కోపాంశక్తి ఉన్నంత వాళ్ళు ఇచ్చుకుంటూ భగవంతుడిని మనం వేడుకొని మళ్ళీ భగవంతుడిని వేడుకుంటాడని కోరుకుంటున్నాం. అభయాంజనేయ కాలనీ. ఈ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం ఈ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇది మంచిగానే నడుస్తుంది. ఇప్పుడు చాలా బాగుంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని అందరూ చేయాలని కోరుకుంటున్నారు. జిల్లాలో ఉన్నటువంటి హంటర్ రోడ్లోని అభయాంజనేయ స్వామి కాలనీ. ఈ కాలనీ కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు ఒక చిన్న ఏరియాగా ఏర్పడినటువంటి ప్రాంతంలో ఈ గుట్ట ఉన్నటువంటి ప్రాంతాన్ని అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ భక్తులంతా అంతా కూడా యొక్క దేవాలయం అవసరం ఈ ప్రాంతానికి, ఈ హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ హనుమాన్ ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం హిందూ సాంప్రదాయ పద్ధతిలో అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కాలనీ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ కాలనీ ఈ యొక్క కమిటీతోటి దేవాలయ కమిటీతోటి కార్యక్రమాలు జరుపుతున్నాం. దాంట్లో భాగంగానే ఈ యొక్క శ్రీరామనవమి కూడా గత అనేక సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా అనేక కుటుంబాల నుంచి ఈ అయితే సాంప్రదాయ పద్ధతిలో తలంబ్రాలు తీసుకురావడం, పప్పు పానకం తీసుకురావడం, నూతన వస్త్రాలు తీసుకురావడం, ఇట్లా అనేక భక్తుల ఇళ్ళ నుంచి సాంప్రదాయ పద్ధతిలో తీసుకొచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నాం. ఈ కార్యక్రమం జరపడంతో ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి కుటుంబాలని ఆ శ్రీరామచంద్రుడు భగవంతుడు క్షేమంగా చల్లగా చూడాలని, ఆ భగవంతుడి సేవకి రాబోయే రోజుల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహం ఈ కాలనీ భక్తులకి చేసి ఈ కాలనీ చల్లగా క్షేమంగా చూడాలని ఆ భగవంతుని కోరుతున్నాను. నా పేరు వీరమనేని రవీందర్.